గౌరవ వాణిజ్య మరియు సినిమాటోగ్రఫీ మినిస్టర్ మా ప్రియమిత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, అట్లాగే శాసనసభ్యులు కళాసారథి తెలంగాణ రాష్ట్రంలో కళాసారథిగా ఉన్న సోదరుడు రసమయ్య బాలకృష్ణ గారికి, అట్లాగే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ యొక్క సలహాదారులు అన్నయ్య రమణాచారి గారికి, అట్లాగే ఎమ్మెల్సీ రాముల నాయక్ గారికి, చిన్న శ్రీశైలం యాదవ్ గారికి, విజయేందర్ రెడ్డి గారికి, రామకృష్ణ గౌడ్ గారికి, వెంకటేష్ గారికి, అట్లాగే మురళి గారికి, దిల్రాజ్ గారికి, ఎన్వి ప్రసాద్ గారికి, సభలో ఉన్న అనేక మంది సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్సు, అట్లాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకి, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ అన్నదమ్ములా కలిసి ఉందాం, రాష్ట్రాలుగా విడిపోదామని సినిమా తీసి తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ కళాకారులకు చేతినిచ్చిన నారాయణమూర్తి గారికి, మీడియా మిత్రులందరికీ కూడా చెప్పండి. చెప్పు నువ్వేందో చెప్పు. తెలంగాణ నిజమైన ఉద్యమకారుడు అక్కడ కింద గంట సేపటి నుంచి నిలబడిండు, ఉద్యమంలో సినిమా చేసిండు. ఇంకెన్నాళ్ళు రఫీ ఆయన కూడా మా తరఫు నుంచి మాట్లాడుతున్న మనవి సారీ పడితే ఎస్ డెఫినెట్గా లేదమ్మా మాట్లాడిద్దాం. డెఫినెట్గా రఫీక్ కూడా ఈ అవకాశము ఉంటుంది, దాంట్లో నీ ఆవేదన అర్థమైంది. ఇప్పుడు నేనే చెప్దాం అనుకున్నా, సరే రఫీ ఇంకెన్నాళ్ళలో సినిమా తీసి తెలంగాణ ఉద్యమానికి, రఫీ రా స్టేజ్ మీకు రా. తెలంగాణ సినిమా ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ సయ్యద్ రఫీ గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం. ఉగాది గడియలు ఎంటర్ అయి ఉండొచ్చు, బహుశా అన్నయ్య రమణాచారి గారికి బాగా తెలుసు. అందుకనే ఉగాది పచ్చడిలాగా ఉంది ఈ మీటింగు. ఉగాది పచ్చడి అంటేనే తీపి, చేదు, నవరసాలు ఉంటాయి, దాంట్లో అన్ని టేస్ట్ కూడా ఉంటాయి. కాబట్టి మీటింగ్ కూడా అట్లనే ఉంది, సంతోషం. ఇట్లనే ఉండాలి, వైరుధ్యాలు లేకుండా, విభేదాలు లేకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా, అభిప్రాయాలు లేకుండా, ఒక ఆలోచన లేకుండా మీటింగ్ జరగడం అనేది స్తబ్దంగా ఉంటుంది. ఇట్లాంటి ఆలోచనల్ని, అభిప్రాయాల్ని గౌరవిస్తున్నాం, ఖచ్చితంగా ఇది రిసీవ్ చేసుకుంటున్నాం. అట్లాగే డెఫినెట్గా తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో కళాకారులకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు మంచి అవకాశాలు వస్తాయనే ఒక ఆసక్తి, కోరిక, ఆలోచన ఉంది. డెఫినెట్గా మనం తొందరపడాల్సిన అవసరం లేదు, ఆ రోజు తొందరలోనే ఉంది. ఎందుకంటే ఇదే సయ్యద్ రఫీ టీఆర్ఎస్ నాయకులు మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మెమోరండం ఒకటి ఇచ్చాడు, మీ మేనిఫెస్టోలో చేర్చండి, తెలంగాణకు ఒక యూనివర్సిటీ కావాలని. అది తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీకి మేనిఫెస్టోలో పెట్టారు. అది డెఫినెట్గా ఇందాక పరచూరి వెంకటేశ్వర గారు చెప్పినట్టు స్కిల్స్ కావాలి, ప్రతిభ కావాలంటే తప్పదు, కావాల్సిందే, లేకుంటే చేయలేరు సినిమాలు. ఇది వ్యాపారంతో కూడిన విషయము. కాబట్టి డెఫినెట్గా ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ రోజులో కాకపోవచ్చు కానీ 4 సంవత్సరాల తర్వాతనో 5 సంవత్సరాల తర్వాతనో ఖచ్చితంగా ప్రతిభ గల కళాకారులు డెఫినెట్గా ముందుకు వస్తారు. డెఫినెట్గా వాళ్ళ ప్రతిభ నిరూపించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనమేం ఆవేదన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే శ్రీనివాస్ యాదవ్ గారికి సినిమా ఇండస్ట్రీలో 25 సంవత్సరాల అనుబంధం ఉంది. మా ఇద్దరికి కలిపి కానీ, లేకుంటే సినిమా పరిచయం కానీ 20 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆయనకు ఒక స్పష్టమైన అవగాహన కూడా ఉంది, ఎవరు ఏంది, ఎవరు ఎట్లా, ఎవరి క్యాలిబర్ ఏంది, ఎవరి టాలెంట్ ఏంది, ఎవరిని ప్రోత్సహించాలి. డెఫినెట్గా తెలంగాణ కళాకారులకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతుందని అపోహపడటం కానీ, ఆవేదన చెందటం కానీ నేను దాన్ని అంగీకరించట్లేదు. ఖచ్చితంగా కొంచెం ఓపిక పడితే మంచి రోజులు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ముఖ్య సలహాదారులు ఉన్నారు, ఇక్కడ వారికి ఇండస్ట్రీ పట్ల మంచి అవగాహన ఉంది. అట్లాగే రసమయ్య బాలకృష్ణ గారికి కూడా మంచి అవగాహన ఉంది. తను కూడా ఉద్యమం పట్ల సినిమా తీశాడు. సినిమా తీసి ఉద్యమానికి నేను ఆట పాటే కాదు, ధూమ్ధామే కాదు, సినిమా తీస్తా కూడా అని చెప్పేసి ముందుకు వచ్చి సినిమా తీసినవాడు. కాబట్టి సినిమా ఇండస్ట్రీ పట్ల అందరికీ అవగాహన ఉంది. ఖచ్చితంగా మనమే ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తా. కేసీఆర్ గారికి సినిమాల పట్ల ఎంత గౌరవం, ప్రేమ, అభిమానము, అట్లాగే అవగాహన ఉందంటే పాపిలాన్ సినిమా గురించి ఆయన ఒక రెఫరెన్స్ ఇచ్చాడు ఒక మీటింగ్లో. అది ప్రెస్లో చూసిన తర్వాత నేను సర్ప్రైజ్ అయినా. అంత దగ్గరగా చూస్తాము కానీ పాపిలాన్ సినిమా అనేది చాలామంది డైరెక్టర్లకు, ఈ తరం డైరెక్టర్లకు, చాలామంది నిర్మాతలకు, చాలామంది టెక్నీషియన్స్ పాపిలాన్ సినిమా తెలిసి ఉండే అవకాశమే లేదు. అట్లాంటి సినిమా రెఫరెన్స్తో కేసీఆర్ గారు మాట్లాడుతూ చెప్పిన
ఒక అద్భుతమైన ఒక సర్ప్రైజ్ చేయబడిన ఒక సందర్భాన్ని నేను చూసిన కాబట్టి సినిమా ఇండస్ట్రీ పట్ల సినిమా కళాకారులకు తెలంగాణ కళాకారులకు కావచ్చు, ఆంధ్ర కళాకారులకు కావచ్చు, ఒక కుటుంబంలాగా దీన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఇది ఎందుకంటే ఇది క్రియేటివిటీతో కూడుకున్నది, కేవలం వ్యాపారం కాదు, ఇది మానవ సంబంధాలతో కూడుకున్న సృజన. ఇది మానవ సంబంధాలు, మనుషులతో కలిసి పనిచేసే సృజన. ఇది నారాయణమూర్తి గారు సినిమా పనిచేసేటప్పుడు తెలంగాణ కవి రాస్తే బాగుంటుంది నా పాట అనుకుంటే తెలంగాణ కవులకు అవకాశం ఇచ్చాడు ఆయన. అట్లాగే ఎవరికి ఉండే అందుబాటులో ఉండే ఎవరి ఆలోచన శక్తిని వాళ్ళు పెంచుకుంటారు. కాబట్టి డెఫినెట్గా ప్రతిభని గౌరవిస్తూ ఒక మనుగడని సాధించే విధంగా, మనుగడని కొనసాగించే విధంగా, అందరి అభివృద్ధికి పాటుపడే విధంగా, కృషి చేసే విధంగా మనందరం కూడా ఒక మంచి ఆలోచన శక్తితో ముందుకు రావాలి. డెఫినెట్గా మంచి రోజులు వస్తాయి తెలంగాణ ఇండస్ట్రీకి. అట్లాగే హైదరాబాద్లో ఉన్న తెలుగు సినిమాకు కూడా అద్భుతమైన రోజులు రాబోతున్నాయి, అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు ఎఫ్డిసిలో చిల్డ్రన్ ఫిలిమ్స్కి లేదనుకుంటే సబ్సిడీలు కావచ్చు, ట్యాక్స్ ఫీల్డ్ కావచ్చు, ఎన్ఎఫ్డిసి పార్ట్నర్షిప్లో సినిమాలు చేసింది, ఎన్ఎఫ్డిసిఏ సినిమాలు చేసింది. అట్లాంటి అవకాశాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎఫ్డిసి ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ కళాకారులని, డైరెక్టర్స్ని, రైటర్స్ని ప్రోత్సహించే భాగంగా డెఫినెట్ కూడా అలాంటివి వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం తొందరపడద్దు. డెఫినెట్గా ఇక్కడ ఆలోచన శక్తి ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి అవగాహన ఉన్నది, ఆలోచన శక్తి ఉంది, అవసరం కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా మనల్ని ఆదుకుంటారు, మనకు మంచి రోజులు వస్తాయి. జై తెలంగాణ, జై